హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మనం టిష్యూ వస్తుంది కదా, పేపర్ ఇది డబ్బా టిష్యూ పేపర్లు వస్తాయి కదా ఇందులో. ఇవి అయిపోయాక పడేయకుండా ఇవి చాలా యూజ్ వస్తాయి. ఇవి షేప్ అయితే చాలా బాగుంటుంది. మనము వేస్ట్గా అయిపోయింది కదా అని పడేస్తాం, కానీ వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలానంటే ఇలా కర్చీపులన్నీ మనము పిండేసి పెడతాం కదా, అక్కడిక్కడ దొరకాయి. అలాంటప్పుడు టేబుల్ మీద పెట్టేస్తాం అనుకోండి, ఇట్లా ఫోల్డ్ చేసి టక్కున తీసేసుకుంటారు. లేకపోతే కర్చీప్ అని అడుగుతుంటారు పిల్లలు. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది యూజ్ వస్తుందంటే మంచిగా ఈజీ కనిపిస్తుంది. టేబుల్ పైన పెట్టుకున్నాం అనుకోండి, మంచి డిజైన్ కూడా ఉంటుంది, ఎక్కడ కదలకుండా ఉంటాయి, పడిపోకుండా. చాలా మంచి యూజ్ కదా ఇది. మళ్ళీ మనం ఇట్లా దువ్వెనలన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాలంటే మొత్తం కనపడకుండా మంచిగా అవన్నీ ఎన్నో దువ్వెనలు పడతాయండి ఈజీగా. ఇలా హ్యాండిల్స్ పైకి అనుకొని ఇలా పెట్టుకోవడం అనుకొని, ఇది కూడా దీనికి కూడా యూజ్ అవుతుంది ఎన్నో విధాలుగా. చూడండి, ఇలా కూడా వాడుకోవచ్చు. ఇది ఇలా మనం టీ పెట్టుకోవడానికి ఉంటాయి కదా మ్యాట్లు, చిన్నవి. ఇలా కూడా జమ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఈజీగా. అన్ని వాటిలల్లో అక్కడిక్కడ పడకపోకుండా టక్కున తీసుకోవచ్చు. టేబుల్ మీద ఉంటే ఆ టీ పెట్టేటప్పుడు అది మంచిగా మనము పెట్టేయచ్చు. ఇలాంటివి మస్తు వస్తుంటాయి కదండి, ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది. మళ్ళీ ఇవి పౌడర్ డబ్బాలు టేబుల్ మీద పెడితే టప్పున పడిపోతుంటాయి కదా, అలా కాకుండా ఇలా మనం అన్నీ క్రీములైనా ఏవైనా లోపలికి పెట్టేసుకుంటే టక్కున మంచిగా దొరికిపోతాయి మనకు. హాయిగా పడిపోకుండా ఉంటుంది, ఎంత మంచిగా నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఐటమ్స్. బాగుంది కదా. ఈ రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా. సెంట్ బాటిల్స్ ఎక్కడైనా పడిపోతే ఇలా పెట్టుకోవచ్చు. ఎక్కువ పట్టకుండా రెండే పడతాయి కాబట్టి ఏదో ఒకటి రెండు అయినా పర్లేదు, ఒకటిన్నా రెండున్నా పెట్టుకోవచ్చు ఇట్లా ఒక దగ్గర. ఇట్లా చిన్నయండి, జెండు బాము, మనము చిన్న టార్చ్, ఇట్లా ఏమన్నా ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా కూడా అన్నీ వేసుకోవచ్చండి ఇందులో. చిన్నవి డబ్బాలు అలా పెట్టేసి ఈ డబ్బా ఒకటే కనిపిస్తుంది, అవన్నీ ఏమీ చిల్లరగా కనపడవు. చాలా బాగుంది కదా ఇది. ఇలాంటి డబ్బాలండి ఇవి వస్తాయి చూడండి. మనము ఇక్కడ ఏదైనా బుక్ చేసుకుంటూ వస్తాయి. చాలా గట్టిగా మనం తయారు చేసినా కానీ ఇంత గట్టిగా ఉండేయండి, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది, యూజ్ఫుల్గా. అసలు రెండు డబ్బాల్లాగా ఉంది, మళ్ళీ ఎంత గట్టిగా ఉంది. నేనైతే ఇది పడేయకుండా మంచిగా సూది దారాలు పెట్టుకున్నానండి. మంచిగా ఉంది, గట్టిగా ఎన్నో దారాలు పడతాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఫాల్స్ పెట్టుకోవచ్చు, ఆయిల్ పెట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా అవసరం వస్తుంది ఇలాంటివి పడేసుకోకుండా ఉంటే. ఇది కూడా అండి ఇలా ఇప్పుడు మనం బుక్ చేసుకున్న దాంట్లో ఏదైనా కొనుక్కొచ్చుకుంటే ఇట్లా ఎయిర్లాక్ లాగా ఉంటుంది చూడండి, టైట్గా. అసలు ఇవైతే చాలా టైట్గా ఉంటాయి. మనం ఇంత రబ్బర్ బ్యాండ్ పెట్టినా కానీ ఇంత టైట్ ఉండవు. ఇవైతే చాలా ఇలాంటివి వస్తాయి కదా, మనం ఇవి పడేసుకోకుండా మనము ఏమైనా బిస్కెట్లు గిట్లా ఉంటాయి కదండి, ఇవి ఈజీగా ఇంట్లో వేసుకుంటే మెత్తగా పడకుండా. ఇప్పుడు వింటరు వచ్చిందనుకోండి, వర్షాకాలం ఏవైనా కొన్ని మెత్తగా అవుతాయి, బయట పెట్టేసుకుంటే. అలా కాకుండా మనం ఇవి ఉంచుకున్నాం అనుకోండి, ఇది ఖరాబ్ అయినది ఏం లేదు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది లోపల. మనం బిస్కెట్లు వేసుకున్నా వేసుకున్నా మొత్తం మెత్తగా పడకుండా ఉంటాయండి. చాలా యూజ్ఫుల్ ఇవి కూడా. చూడండి ఎంత ఇలాంటి బిస్కెట్లు ఇవి మెత్తగా అయిపోతాయి, మనం తీసుకున్నప్పుడు గట్టిగా ఉంటాయి. ఇలా నేనైతే పెట్టేసిన ఒక దాంట్లో, ఇవి అట్లనే ఉన్నాయి చూడండి. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ వీటికి కూడా ఎక్కువ ప్లేస్ కూడా పట్టదండి. మంచిగా ఒక దగ్గర సన్నగా ఉంటాయి కదా, ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఏరు లేకుండా మంచిగా అవి మెత్త పడకుండా ఉంటాయి. కొన్ని ఐటమ్స్ ఏవైనా ఇవే కదండి, ఏదైనా డస్ట్ పడకుండా కూడా ఎన్నో రకాలుగా ఇది వాడుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ చూడాలనుకుంటే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఏ ఐటమ్ అయినా.
థ్యాంక్ యూ.